ప్రైజ్ ది లార్డ్, షలోమ్. మీలో చాలామంది చాలాసార్లు దేవుని మీద విశ్వాసం అనే మాట కోసం వినే ఉంటుంటారు. దేవుని నమ్మని వాళ్ళు ఏమంటారంటే, ఆలోచించే సామర్థ్యం లేని వారే విశ్వాసం కోసం మాట్లాడతారని, ఆధారాలు చూపించలేని వాళ్ళే విశ్వాసం అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటారని, విశ్వాసం అనేది ఒక అద్భుత కల్పన అని చెప్తూ ఉంటారు. మీరు కూడా దేవుని కోసం విన్నప్పుడు కొన్నిసార్లు ఇది నిజమేనా అనే ప్రశ్న మీ మనసులో చాలాసార్లు వచ్చి ఉండొచ్చు. కొంతమంది సేవకులు, మనకు తెలిసిన విశ్వాసులు కూడా దేవుని నమ్మాలంటే ఆయన మీద గుడ్డిగా విశ్వాసం ఉంచాలని చెప్తారు. కానీ దేవుని వాక్యం అలా చెప్తుందా? హోషేయ గ్రంథం 4:6 దేవుడు ఏమంటాడంటే, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ప్రతి విషయాన్ని తర్కంగా ఆలోచించడం ఎంతో ముఖ్యం. దేవుని నమ్మాలంటే కళ్ళు మూసుకుని గుడ్డిగా ఏ దారిలో పడితే ఆ దారిలో ముందుకు వెళ్ళడం కాదు. దేవుని వాక్యం మనకు దేవుని నమ్మడానికి గుడ్డిగా వెళ్ళమని కానీ, మీ విశ్వాసాన్ని మీకు కనపడిన దాని మీద ఆధారం చేసుకోమని కానీ ఎప్పుడు చెప్పలేదు. విశ్వాసం అనేది కళ్ళు మూసుకొని చీకటిలోకి దూకడం కాదు, కళ్ళు తెరిచి వెలుగులోకి అడుగు పెట్టడం. బైబిల్ గ్రంథంపై ఉన్న మనకు ఉన్న విశ్వాసం గుడ్డిది కాదు, అది బలమైన పునాదుల మీద నిర్మించబడింది. యేసుక్రీస్తు కూడా ప్రజలను ఎప్పుడు తనను గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. ఆయన చేసిన కార్యాలు చూసి ఆయన నమ్మమని చెప్పాడు. యోహాను సువార్త 10:37-38 నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను, తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మండి అని వార్త చెప్పాడు. తోమ ఆయన తిరిగి లేచాడని నమ్మనప్పుడు యేసుక్రీస్తు తోమాను సిగ్గుపరచలేదు, పైగా తనను మరింత దగ్గరగా ఆహ్వానించాడు. యోహాను సువార్త 20:27 నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండమని తోమతో చెప్పాడు. బైబిల్ గ్రంథం మీద ఉండే విశ్వాసం మరియు దానికి ఉన్న ఆధారాలు రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మన విశ్వాసం చరిత్ర, సత్యం, ఇంకా అనేక సాక్ష్యాలతో నిండి ఉంది. ఈ ఆధారాలు యేసుక్రీస్తు బ్రతికి, జీవించి, బోధించి, మరణించి తిరిగి లేచాడు అనే దానికి రుజువు. యేసుక్రీస్తు తన జీవితాన్ని ఎవరికీ తెలియకుండా మారుమూల ప్రదేశాల్లో బ్రతకలేదు. ఆయన తన జీవితాన్ని అందరికీ తెలిసేలా, నాలో పాపం ఉందని మీలో ఒక్కడైనా రుజువు పాల్చగలడా అని ప్రశ్నించేలా జీవించాడు. ఆయన జీవితం ఆధారం లేనిది కాదు, కొన్ని సామ్రాజ్య పునాదులు కలిపేంత శక్తివంతమైంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15:6 అటు పిమ్మట 500కు పైగా సహోదరులకు ఒక్కసారే కనబడినని రాయబడింది. విశ్వాసం అనేది కనపడే ఆధారాలు పక్కన పెట్టడం కాదు, ఆ ఆధారాలకు నువ్వెలా ప్రతిస్పందిస్తున్నావు అని తెలియజేయడం. విశ్వాసం అంటే నేను దేవుణ్ణి నమ్మడానికి కావాల్సినంత చూశాను, ఆయన అనుసరించడానికి కావాల్సినంత నమ్మాను అని ఎలుగెత్తి చెప్పడం. యేసుక్రీస్తు పునరుద్ధానం కల్పిత కథ కాదు అనే ఆధారాలతో లిఖించబడిన నమ్మగలిగిన వాస్తవ సత్యమని నమ్మడం. యేసుక్రీస్తు శిష్యుల్లో అందరికంటే మొదటగా చంపబడినవాడు యాకోబు. తర్వాత ఒకరు చంపబడ్డారు. వీళ్ళంతా చనిపోయింది ఎవరో చెప్పిన కట్టుకథ కోసం కాదు, తాము కళ్ళారా చూసిన సత్యం కోసం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఎవరైనా ఒక అబద్ధం కోసం చనిపోతారా? తమ ప్రాణాలను ఒక కట్టుకథ కోసం ఫలంగా పెడతారా? వాళ్ళు ప్రకటించిన విషయం నిజం కాకుండా కట్టుకథే అయితే వాళ్ళు ఒక్కడైనా వెనకంజ వేసేవాళ్ళు. కానీ వారు అలా చేయలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని వారు కళ్ళారా చూశారు కాబట్టి. విశ్వాసం అనేది ఆలోచించడం ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి మొదలయ్యేది కాదు, మన ఆలోచనలో ఉండే ఆధారాలను మూలం చేసుకుని దాని మీద నిర్మించబడింది. యెషయా గ్రంథం 1:18 చెప్పబడినట్లు, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం అని. ఎందుకంటే జనులు జ్ఞానం లేని వారు నశించిపోతున్నారని ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుని మంచితనం యొక్క రుజువును మన జీవితాల్లో చూడటం. ఇంకా ముందుకు వేయాల్సిన అడుగు ఎటువైపు వేయాలో తెలియనప్పుడు ఆయన నమ్మడం. విశ్వాసం అనేది కళ్ళు మూసుకొని చీకట్లోకి దూకడం కాదు, కళ్ళు తెరిచి దేవుని వెలుగులోకి అడుగు పెట్టడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనకి ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవని రుజువై ఉందని. చివరికి ఇదంతా విన్న తర్వాత కూడా నీకు దేవుని మీద అనుమానం ఉంటే, నీతో యేసయ్య ఈరోజు చెప్పే మాట ఏంటంటే, యోహాను సువార్త 20:29 నీవు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు.